మోషే ఆఖరికి అటు ఫరో ఇంట్లోనూ లేడు, ఇటు తన ప్రజలను విడిపించలేదు. మరేమయ్యాడు? తను తొందరపడి చేసినటువంటి నరహత్య వల్ల ఫరో చంపేస్తాడు అనే భయంతో దేశాన్ని బహిష్కరించి దూరంగా పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఎవరితో ఉన్నాడు? ఎంతకాలం ఉన్నాడు? ఏ పని చేసి బ్రతికాడు? ఎలా బ్రతికాడు? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు వచ్చే ఆదివారం. ఏ స్థితిలో మోషే ఉన్నప్పుడు దేవుడు కనుగొన్నాడు? ఏ స్థితిలో నుండి మోషేను దేవుడు లేవనెత్తి ఇశ్రాయేలు ప్రజలను విడిపించటానికి దేవుడు సిద్ధపరిచాడు? ఇదంతా కూడా వచ్చే ఆదివారం మీరు కళ్ళరా చూడబోతున్నారు. వచ్చే సండే కుటుంబ ఆరాధన. ప్రతి సెకండ్ సండే, రెండవ ఆదివారం మన కల్వరి టెంపుల్లో కుటుంబ ఆరాధన. మీరందరూ కూడా తప్పక రండి, కుటుంబంగా రండి. అలాగే మీతో పాటు బంధువులను కూడా ఆహ్వానించాల్సిందిగా మనవి చేస్తున్నారు. ప్రతి ఆదివారం 6 గంటలకు, 10 గంటలకు, అలాగే సాయంత్రం 6 గంటలకు కల్వరి టెంపుల్ ప్రాంగణం, కిమ్స్ హాస్పిటల్ ప్రక్కన, ముక్తి నూతలపాడు రోడ్, ఒంగోలు.